డోర్వేకి స్వాగతం. మాన్యువల్ టు సెల్ఫ్. మనం థింకింగ్ ఇన్స్ట్రుమెంట్ ఒక వర్కింగ్ మొత్తం స్టేజ్ వైజ్ డీటెయిల్ గా స్టడీ చేస్తున్నాం. దీని ద్వారా మైండ్ ఎలా మోడిఫై చేస్తోంది ఇన్ఫర్మేషన్ ని, అంటే బయట ఉన్న విషయం ఏమిటి, నువ్వు అర్థం చేసుకోవడానికి వాడుతున్న నోన్ ఏమిటి అనే డిఫరెన్స్ తెలుస్తుంది. ఈ డిఫరెన్స్ అంతా అవేర్నెస్ లో ఉంటే నోను నాలెడ్జ్ కింద మారుతుంది, అండర్స్టాండింగ్ కింద మారుతుంది. ఈ డిఫరెన్స్ అవేర్నెస్ లో లేదు అంటే పర్సెప్షన్ లో డిఫరెన్సెస్, నీ యొక్క సెన్సెస్ యాటిట్యూడ్ బట్టి, దాని యొక్క వాసనాస్ బట్టి వచ్చే మోడిఫికేషన్స్, అలాగే నువ్వు ఇంటర్ప్రిటేషన్ వాడే ఫ్రేమ్ వర్క్ బట్టి మోడిఫికేషన్లు, నువ్వు ఒక బయట ఉన్న ఆబ్జెక్ట్ ని నువ్వు మెమరీలో స్టోర్ ఎలా చేసుకున్నావు అనే యొక్క పిక్చర్ కి దానికి ఉన్న కంపారిజన్ గా ఎంత పోలికలు ఉన్నాయి, ఎంత నియర్ బైగా ఉంది, ఆబ్జెక్ట్ కి ఎంత నియర్ బైగా ఉంది నువ్వు మైండ్ లో పిక్చర్ కింద స్టోర్ చేసుకున్న ఆబ్జెక్ట్ అనేవన్నీ అవేర్నెస్ లో ఉంటే ఇప్పుడు నీకు ప్రాపర్ అండర్స్టాండింగ్ అనేది జరుగుతుంది. ప్రాపర్ అండర్స్టాండింగ్ లోంచి ఒక విజ్డమ్ క్రియేట్ అయ్యి నీ ఫంక్షన్, నీ యొక్క బిహేవియర్ ఉంటుంది. అదర్వైజ్ ఏమవుతుందంటే ఇది అవేర్నెస్ లో లేదు, ఏ పార్ట్ అవేర్నెస్ లో లేదు అంటే అది నోనే నాలెడ్జ్ అనుకుంటాం, ఇంకోటి నాలెడ్జ్ కింద అవుతుంది. ఇంకటి ఎప్పుడైతే న్యూరోప్లాస్టిసిటీ వల్ల నోన్ వల్ల నాలెడ్జ్ అవుతుంది, నాలెడ్జ్ వల్ల ఒక హ్యాబిట్ కింద మారిపోతుంది. సో దేర్ఫోర్ నువ్వు ఏదైతే ఎలా అర్థం చేసుకున్నావో, ఏదైతే నోన్ అనుకున్నావో ఆ నోన్ బేస్ చేసుకునే నీ నాలెడ్జ్ ఉంటుంది. ఆ నాలెడ్జ్ అండర్స్టాండింగ్ కింద మారుతుంది నీ న్యూరోప్లాస్టిసిటీ వల్ల. అలాగే నీ ప్రవర్తన ఉంటుంది. సో ప్రపంచంలో ఎందుకని ప్రపంచం మనకు అర్థం కాదు, ఎదుర్కొన్న వాళ్ళు మనం ఎందుకు అర్థం చేసుకోలేదు అని మనం బాధపడుతుంటాం. మనం అర్థం చేసుకునే అవకాశం లేదు అక్కడ. అర్థం చేసుకోవడానికి మైండ్ థింకింగ్ ఇన్స్ట్రుమెంట్ కి ట్రైనింగ్ ఎక్కడ ఇచ్చాం? అవేర్ లో ఉండటం అనే ట్రైనింగ్ ఇచ్చామా? ఇవ్వాల. మన అవేర్నెస్ అంతా కేవలం సర్వైవల్ కే ఫైన్ చేసాం. అంటే నీకు హాని కలగకుండా అవేర్ గా ఉండడానికి ఒక ప్రయత్నం చేస్తుంటావు నువ్వు అంతవరకే. నీ పర్పస్ఫుల్ అవేర్నెస్ ఉంటుంది, అంటే ఆ పర్పస్ కోసమని ఆ విషయంలో అవేర్నెస్ పర్పస్ అయ్యేదాకా, దాని రిజల్ట్ వచ్చేదాకా. అంతేగాని అవేర్నెస్ అనేది ఒక కంటిన్యూస్ కంపానియన్ కింద ఉండదు. పైగా ఆ అవేర్నెస్ నువ్వు ఉంచుదామని ప్రయత్నం చేస్తే ఏకాగ్రతగా అది ఉండదు. ఎందుకు ఉండదంటే నీ యొక్క థింకింగ్ ఇన్స్ట్రుమెంట్ ఉన్న ఇంకో లక్షణం డ్రిఫ్టింగ్. డ్రిఫ్టింగ్ అంటే ఇది ఇంకో ఈ ఆలోచన ఇంకో ఈ ఆలోచన ఇంకో ట్రాక్, ఇంకో ట్రాక్, ఇంకో ట్రాక్ మారిపోవడం. ఈ డ్రిఫ్టింగ్ వల్ల కూడా ఉండదు, ఛాన్స్ లేదు నీకు. ఇది కాకుండా నీ మైండ్ కూడా నీకు ప్రాబ్లం క్రియేట్ చేస్తుంటుంది. ఏమిటది? అస్తమానం ఏమాత్రం ఖాళీ ఉన్నా లేకపోయినా, ఎంత పనిలో ఉన్నా సరే, అర్జెంట్ పనిలో ఉన్నా సరే, మెమరీలోంచి ఏదో ఒక వాల్ ఓపెన్ చేసి ఒక విషయాన్ని తీసుకొచ్చి నీకు గుర్తు చేస్తుంది. వెంటనే నువ్వు మూడ్లోకి వెళ్ళిపోతావు, లేదా దాని గురించి బాధపడతావు, లేదా దాని గురించి ఉప్పొంగిపోతావు, బ్రూడింగ్ చేస్తుంటావు, ఇమాజిన్ చేస్తుంటావు, డే డ్రీమింగ్ చేస్తూ ఉంటావు. మెలుకుతున్నావు అని పేరు, కానీ కళ అప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్నావో మెలుకుతూ అలాంటి స్థితిలోనే బతుకుతుంటావు. సో రైట్. సో ఇదంతా అవేర్నెస్ పెంచుకుంటూనే రియల్ అండర్స్టాండింగ్ లోకి వెళ్తుంది అనమాట. నౌ విల్ ప్రొసీడ్ అగైన్. సో ఆబ్జెక్ట్ నుండి కోడెడ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇంపల్స్ రూపంలో, అది సెన్సెస్ అండ్ సెన్స్ ఆర్గాన్ రీచ్ అవుతుంది. అండ్ ఇక్కడ సెన్స్ ఫంక్షన్ దేని మీద ఆధారపడుతుంది అంటే మళ్ళీ మెమరీ పూల్ లో ఉండే కండిషన్స్ మీద ఆధారపడుతుంది. ఈ కండిషన్స్ ఒక బ్యాక్ బోన్ కింద పనిచేస్తాయి, ఒక బ్లూ ప్రింట్ కింద పనిచేస్తాయి. దాని ద్వారా నువ్వు ఆబ్జెక్ట్ అండ్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకుంటావు. సెన్స్ ఆర్గాన్ ట్రాన్స్క్రైబ్ చేస్తాయి. తర్వాత నువ్వు మెమరీ పూల్ మీద ఇన్ఫర్మేషన్ మీద ఆధారపడి, మెమరీ పూల్ లో ఉన్న ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో మెమరైజ్ అయిందో దాని మీద ఆధారపడి నువ్వు పర్సీవ్ చేస్తావు ఆ ఆబ్జెక్ట్ ని. తర్వాత దాన్ని ఇంటర్ప్రిటేషన్ చేస్తావు. ఇంటర్ప్రిటేషన్ చేయడానికి ఒక ఫ్రేమ్ వర్క్ వాడతావు, అది కూడా నీ మెమరీలో ఫామ్ అయిన ఫ్రేమ్ వర్కే. దేని ద్వారా ఏర్పడింది అంటే ఈ ఆబ్జెక్ట్ లోపల మెమరీలో వాటి మీద ఏర్పడింది. సో మెమరీ పూల్ గుండా ఇవి మూవ్ అవుతున్నప్పుడు ప్రయత్నంగా, అన్కాన్షియస్ గా మెమరీలో కొన్ని మిలియన్స్ ఆఫ్ వాల్స్ ఉంటాయి ఈ మెమరీ ఓపెన్ అయిపోయి బయట రావడానికి. అవి ర్యాండమ్ గా ఇష్టం వచ్చినట్టు ఓపెన్ అయిపోతుంటాయి. చిన్న పిల్లాడికి ఎలాగైతే ఆ ఈ యూరిన్ పోసేప్పుడు లెట్రిన్ వెళ్ళినప్పుడు కంట్రోల్లో ఉంటుంది, ఆ వాల్స్ కంట్రోల్లో ఉండవు. జనరేటర్ యొక్క వాల్స్ కంట్రోల్ ఉండవు, అందుకని పల్స్ రాగానే టంగన ఓపెన్ అప్ అయిపోతే పాస్ పోసేస్తాడు. లెట్రిన్ రాగానే టంగన ఓపెన్ అప్ అయిపోతుంది, పోసేస్తాడు. అదే కొంత
పెరిగిన తర్వాత ఏడాది ఏడాదిన్నర అయ్యేప్పటికి కంట్రోల్ వస్తుంది. నువ్వు వెళ్ళి ఆపుకుంటావు. పాస్ పోసే ప్లేస్కి వెళ్ళి పాస్ పోసేదాకా, అలాగే ఎక్కడ ఎట్టినాలో అక్కడికి వెళ్ళేదాకా ఆపుకుంటావు. సో ఈ వాచ్ కంట్రోల్ అనమాట. ముందు కంట్రోల్ కలిగిన తర్వాత కంట్రోల్ వచ్చింది. అది స్వాభావికంగా బాడీ యొక్క తత్వంలో వస్తుంది. మనం టాయిలెట్ ట్రైనింగ్ లో మనం కండిషన్ చేసుకుంటాం. మన మైండ్ లో ఏ సెన్సెస్ ఇన్ఫర్మేషన్ లోపలికి ట్రాన్స్క్రైబ్ అయినా అది మూవ్ చేసుకుంటూ అనాలిసిస్కి వెళ్ళినప్పుడు ఈ మెమరీలోంచి కూడా ఆ ఇండెక్స్ ని అనుసరించి, ఆ ఇన్ఫర్మేషన్ యొక్క ఇండెక్స్ ని, ఎమోషన్ ని అనుసరించి, ఆ సిచ్యువేషన్ యొక్క అంబియన్స్ లేదా ఎమోషన్ ఫ్రీక్వెన్సీని అనుసరించి, సో నీ మాలిక్యులర్ బాడీ సూక్ష్మ శరీరం ముందు ఎమోషన్ గ్రహించేస్తుంది. దాంతో మెమరీ పూల్స్ లో ఏం ఓపెన్ అయ్యాలో ఆటోమేటిక్ గా నీకు తెలియకుండానే ఓపెన్ అయిపోతాయి. ఆ ఇన్ఫర్మేషన్, ఈ బయట నుంచి ఇన్ఫర్మేషన్ కలిసి అది ప్రాసెస్కి వెళ్తుంది. అంటే ప్రాసెస్కి వెళ్తున్న ఇన్ఫర్మేషన్ కూడా 100% బయట నుండి లోపలికి వెళ్తుంది కాదు. అర్థమైందా? మనం వేపకాయ అంత వెర్రి యాడ్ చేసా ఉంటామే, మన పైత్యం యాడ్ అయింది అంటామే, ఇదే ఆ పైత్యం. సో మెమరీ పూల్ నుంచి కూడా సో నువ్వు ఆ మెమరీ పూల్స్ ని కంట్రోల్ చేయడం ఎలాగా? మరి ఒక కావాల్సినప్పుడు ఓపెన్ అవ్వాలి. ఓపెన్ కలిగింది ఓపెన్ కాకూడదు. కావాల్సిన మెమరీ ఓపెన్ అవ్వాలి. ఎలాగా? తర్వాత చూద్దాం సంగతి. సో మెమరీ పూల్ గుండా ప్రయాణం చేసి అవి ప్రాసెస్కి వచ్చేస్తాయి. ప్రాసెస్కి వచ్చిన తర్వాత అక్కడ డీకోడింగ్ ప్రాసెస్ జరుగుతుంది. డీకోడింగ్ ప్రాసెస్ లో మైండ్ యొక్క ఐఈఎస్ఎం సెంటర్లు ఎక్కడైతే బ్రెయిన్ తో కోఆర్డినేట్ అయ్యి ఇంటిగ్రేట్ అయి ఉంటాయో, జాయింట్ అయి ఉంటాయో, అక్కడ వాటిని డీకోడింగ్ ప్రాసెస్ జరుగుతుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటయ్యా అంటే ఈ ఐఈఎస్ అనేవి 2:4:8:2 లో ఉన్నాయి, కానీ 5:2:2:1 ఉంటే హార్మోనిక్ గా ఉంటుంది, లేదా డిస్హార్మోనిక్ గా ఉంటుంది. నో ఎనీవే, డీకోడెడ్ ప్రాసెసింగ్ అయిన తర్వాత ఇక్కడ అది థాట్ కింద బర్న్ అయి బయటకు వచ్చేయచ్చు, లేదా ఇది ఎనర్జీ కింద స్టోర్ అవ్వచ్చు. కొంతమేమో ఎనర్జీ కింద స్టోర్ అవుతుంటుంది, ఎక్కువ శాతం థాట్ కింద వేస్ట్ అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్ గా ఆ ఎనర్జీ చాలా ఇంపార్టెంట్. ఈ ఎనర్జీ అక్యుములేట్ అయితే ఆ ఎనర్జీ విల్ బి యూటిలైజ్డ్ ఇన్ ఫర్దర్ డెవలప్మెంట్, బయలాజికల్ డెవలప్మెంట్. మీ యొక్క బ్రెయిన్ యొక్క డెవలప్మెంట్ కి, అవి మైండ్ యొక్క సిస్టమ్ 2, సిస్టమ్ 3, సిస్టమ్ 4 తో కోఆర్డినేట్ గా పనిచేయడానికి దీనికి కావాల్సిన ఎనర్జీ కింద ఉపయోగపడతాయి. బట్ అదర్వైజ్ ఏమవుతాయంటే జస్ట్ మామూలు జనరల్ లైఫ్ ప్రాసెస్ కింద అవి మటుకు మన ప్రాణాలతో కలిసి రకరకాల ఎనర్జీలు ఫామ్ అవుతాయి. అవి బాడీ ఫంక్షన్ ని డిసైడ్ చేస్తాయి. అగైన్ ఇలా ఫామ్ అయ్యే ఎనర్జీ ఒక క్వాలిటీ మీద డిసైడ్ అవుతుంది, ఒక మనిషి యొక్క నడవడిక, పర్సనాలిటీ అనేది. సో రైట్ సార్, కొంత ఫ్లేర్ అప్ అయ్యి స్పార్క్ కింద ఉండి ఎనర్జీ కింద స్టోర్ కాకుండా థాట్ రూపంలో మారిపోయింది అనుకుందాం. సో థాట్ రూపంలో వస్తే ఆ థాట్ అసోసియేట్ అవుతుంది. దేంతో అసోసియేట్ అవుతుంది? ఈ థాట్ రావడానికి ఏ ఆబ్జెక్టో ఆబ్జెక్ట్ తో పాటు అయితే ఆబ్జెక్ట్ ఒక పిక్చర్ రూపం కింద ఫామ్ చేసి ఉంచుకుంటుంది. ఇక్కడ తేడా ఏంటంటే, నువ్వు ఏర్పరచుకునే స్టోర్ చేయడానికి వాడుకునే పిక్చరు బయట యాక్చువల్ గా స్టార్టింగ్ లో మొదలైన పిక్చరు ఒకటి కాదు. ఎందుకని ఒకటి కాదు? అర్థమైంది కదా? చాలా కారణాలు ఉన్నాయి మధ్యలో. సో వీటన్నిటి వల్ల ఇవన్నీ అవేర్నెస్ లో ఉంటే అప్పుడు యాక్చువల్ గా నువ్వు యాడ్ చేసింది ఏమిటి, ఉన్నది ఏమిటి తెలుస్తుంది. సో ఉన్నది ఏమిటి, యాడ్ చేసేది ఏమిటి, రెండు తెలిసి అవేర్నెస్ లో మెమరీలో ఉంటే దాని ఫంక్షనాలిటీ డిఫరెంట్. అదర్వైజ్ నువ్వు ఏదైతే స్టోర్ చేసుకున్నావో అది నిజం. ఎందుకంటే నీకు స్టోర్ చేసిన ఆబ్జెక్ట్ నీకు కనబడుతోంది, నీ కాన్షియస్ లో నీకు కనబడుతుంది, నిజం కదా. అందుకని నీ మైండ్ లో ఉన్నది నీకు నిజంలా కనబడుతుంది. అందుకని ప్రపంచంలో ఇద్దరు మనుషుల మధ్య ఇప్పుడు వాదనలు జరిగేది, గొడవలు వచ్చేది, కాన్ఫ్లిక్ట్ జరిగేది. నీ మైండ్ లో నీ ఒక పిక్చర్ కి, నీ మైండ్ లో ఫామ్ అయ్యి ఇంకో పిక్చర్ కూడా కాన్ఫ్లిక్ట్ వచ్చేది అన్నట్టుగా కాదు. సో రైట్, ఇలాంటి పిక్చర్స్ ఏవైతే ఫామ్ అయ్యాయో అర్థమైందా, దాన్ని నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తుంటావు కాన్షియస్నెస్ లో నువ్వు ఎక్స్పీరియన్స్ చేసే ఆబ్జెక్ట్ పర్సీవ్డ్. యాక్చువల్ ఉన్న ఆబ్జెక్ట్ ఏమిటి, నువ్వు పర్సీవ్ చేస్తుంది ఏమిటి, రెండింటికి ఎంత శాతం కరెక్ట్ ఉండే ఛాన్స్ ఉంది, ఎంత శాతం కనెక్షన్ ఉండే ఛాన్స్ ఉంది. సో సిమిలారిటీ బిట్వీన్ యాక్చువల్ ఆబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ పర్సీవ్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట ట్రూత్ నియర్కి వెళ్ళడానికి. ఇది ఎంత డిఫరెన్స్ గా ఉంటే ట్రూత్ కి నువ్వు అంత దూరం అయిపోతుంది. ఈ ఆబ్జెక్ట్ పర్సీవ్డ్ వే బిల్డింగ్ బ్లాక్స్ కింద పనిచేస్తాయి. దేనికి బిల్డింగ్ బ్లాక్ కింద పనిచేస్తుంటాయి? నీకు కావలసిన ఫ్రేమ్ వర్క్ ఏర్పడటానికి. నువ్వు ఎక్స్పీరియన్స్ ఏం చేస్తుంటావు?
నీ థాట్ నేమో సబ్జెక్ట్ ఎక్స్పీరియన్స్ చేస్తుంటావు, నీ యొక్క ఆబ్జెక్ట్ పర్సీవ్డ్ కూడా ఎక్స్పీరియన్స్ చేస్తుంటావు. కానీ నువ్వు ఆబ్జెక్ట్ పర్సీవ్డ్ ఏమిటి, ఎంతో కొంత కనీసం 1%, 2%, లేకపోతే 90% డిపెండ్ పని నీ యొక్క అవేర్నెస్ బట్టి. ఆబ్జెక్ట్ ఒక ఇమేజ్ కదా అది, అందుకని నువ్వు ఆబ్జెక్ట్ ని చూస్తున్నావు, పర్సీవ్ చేస్తున్నావు అనే ఫీలింగ్ లో ఉంటావు. ద సేమ్ టైం సబ్జెక్టివ్ పర్సెప్షన్ గా నీ థాట్ ని చూస్తావు, నీ థాట్ ని అబ్జర్వ్ చేస్తావు, నీ యొక్క ఆబ్జెక్టివ్ ని అబ్జర్వ్ చేస్తుంటావు. నువ్వు అబ్జర్వ్ చేస్తుంది ఏమిటి, బయట ఉన్న వస్తువు కాదు, బయట ఉన్న వస్తువుని నువ్వు మాడిఫై చేసుకొని దాన్ని అబ్జర్వ్ చేస్తున్నావు. ఇది అవేర్నెస్ లో ఉంటే నీకు క్లారిటీ లేదు, క్లారిటీ లేనప్పుడు జాగ్రత్తగా నడుస్తావు. క్లారిటీ ఉంటే ఏం చేస్తావు, జాగ్రత్త తగ్గిపోతుంది. చీకట్లో నడుస్తున్నప్పుడు జాగ్రత్తగా నడుస్తావు, ఏం తగలకుండా. వెలుగులో నడుస్తుంటే ఇప్పుడు ఎదురుదెబ్బ తగులుతుంది, చీకట్లో ఎదురుదెబ్బ తగలదు, వెలుగులో తగులుతుంది. సో ఈ ఆబ్జెక్ట్ పర్సీవ్డ్ అనుకుంటే నువ్వు ఆబ్జెక్ట్ అనుకుంటావు, ఇగ్నోరెన్స్ తో థాట్ ని అబ్జర్వ్ చేస్తుంటావు. నీ థాట్ ని నీ ఆబ్జెక్ట్ ని ఈ రెండు అసోసియేట్ అయినాయి. ఈ రెండు అసోసియేట్ చేసిన తో ఆగిపోదు. ఈ ఆబ్జెక్ట్ పర్సీవ్ అవుతున్నప్పుడు నీ లోపల జరిగే కెమికల్ చేంజెస్ ఏమున్నాయో, లోపల ఏ కెమికల్స్ రిలీజ్ అయ్యాయో వాటి మీద ఆధారపడి నీ యొక్క లైక్ డిస్లైక్ ఎమోషన్ స్కేల్ ఉంటుంది. ఆ ఎమోషన్ స్కేల్ కూడా ఇండెక్స్ రూపంలో దీనికి అటాచ్ అయి ఉంటుంది. ఆ ఇండెక్స్ వల్ల ఇది ఆ ఆబ్జెక్ట్ ఓపెన్ అయిపోతుంది అనమాట మెమరీలో. సో అందుకని ఎమోషన్స్ కూడా రీచ్ అవుతుంటాయి. ఎదురుకుండా క్రౌడెడ్ ఇంపల్సే కాకుండా ఆబ్జెక్ట్ నుండి ఆ యొక్క ఎమోషన్స్ కూడా రీచ్ అవుతుంటాయి. దీన్ని మనం అంబియన్స్ అంటుంటాం. సో ఎమోషన్స్ ముందు బ్యాక్గ్రౌండ్ సెట్ చేసేస్తాయి, తర్వాత ప్రాసెస్ అంతా జరుగుతుంది. సో ఎలాంటి డిస్ఇన్ఫెక్షన్ ఛాంబర్ కావాలి, ఎంత అవేర్నెస్ ఉండాలి వాస్తవాన్ని గ్రహించాలంటే. నెక్స్ట్ ఇక్కడ జాగ్రత్తగా చూడు, ఇవైతే ఉన్నాయి ఇండెక్స్ చేయబడిన ఈ యొక్క ఆబ్జెక్ట్ పర్సీవ్డ్ థాట్ ఇవన్నీ ఇండెక్స్ చేయబడతాయి కదా, ఇండెక్స్ చేయబడి అవి మెమరీలో స్టోర్ అవుతాయి. మెమరీలో స్టోర్ అవుతాయి. ఈ మెమరీలో స్టోర్ అయినవి ఏంటంటే బిల్డింగ్ బ్లాక్స్ కింద పనిచేస్తాయి అన్నమాట. సో వస్తువు యొక్క క్యారెక్టరిస్టిక్స్, దానికి నీకున్న లైక్ డిస్లైక్ స్కేల్ ఇండెక్స్, దానికి నీకు సంబంధించిన థాట్, ఆ ఎమోషనల్ స్టేట్. ఒకవేళ అది ఫిజికల్ ఆబ్జెక్ట్ కాదంటే ఒపీనియన్, లేదా ఎజంప్షన్, లేదా ఎక్స్పెక్టేషన్, లేదా డిజైర్, లేదా ఫియర్, లేదా డౌట్, లేదా స్టేట్ ఆఫ్ మూడ్. ఏదైతే ఉందో ఇంటిమసీ, లవ్, ఏవైనా ఇలాగ ఇవన్నీ బిల్డింగ్ బ్లాక్స్ కింద పనిచేస్తాయి. ఈ బిల్డింగ్ బ్లాక్స్ ఏ మెటీరియల్ తో తయారు చేయబడింది, ఏ కన్స్ట్రక్టివ్ మెటీరియల్ తో తయారు చేయబడింది, ఆబ్జెక్ట్ పర్సీవ్డ్ అండ్ థాట్స్. థాట్స్ కరెక్ట్, డీకోడింగ్ ప్రాసెస్ కరెక్ట్ అయితే థాట్ కరెక్ట్ అవుతుంది. డీకోడింగ్ ప్రాసెస్ లో ఫాల్ట్ ఏమిటి, ఇక్కడ మనం ప్రాసెస్ లో 2:4:8 ఉంటాం. సో థాట్ లో 99% ఎమోషన్ అండ్ సెన్స్ ఆఫ్ అటాక్ డామినేషన్. సో క్లియర్ అయింది కదా, రేపు మళ్ళా ఫైనల్ టచ్ ఇద్దాం.